హిజ్రా కమ్యూనిటీకి ట్రాన్స్జెండర్స్కి తేడా ఏంటి? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అంటే జెండర్ బైనరీలో తీసుకొని ఉంటే కనుక అంటే మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా అనుకునే వాళ్ళు మానసికంగా ట్రాన్స్ మహిళలు అవుతారు. అలాగే ఆడవాళ్ళగా పుట్టి మగవాళ్ళగా మానసికంగా అనుకునే వాళ్ళ ఫీల్ అయ్యే వాళ్ళు ట్రాన్స్ పురుషులు అవుతారు. ట్రాన్స్ మహిళల్లో ఒక 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 ఏదైతే కల్చర్ ఉందో హిజ్రా కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు, గురు శిష్య పరంపర ఏదైతే ఉందో వాళ్ళ హిజ్రాలు అంటారు అనమాట. సో వాళ్ళు అనాదిగా ఉన్నారు యాక్చువల్గా. ఇప్పుడు మనం ట్రాన్స్ అన్న ఐడెంటిటీని వాడుతున్నాం, కానీ ఫస్ట్ నుంచి ఉన్నది హిజ్రా కమ్యూనిటీ ఒక్కటే. సో వాళ్ళని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు అదే చెప్పేవాళ్ళు, అంటే సమాజంలో ఎన్ని జెండర్లు అంటే ఆడ మగ హిజ్రా. సో హిజ్రాకి ఆ కల్చరల్ యాక్సెప్టెన్స్ ఉంది యాక్చువల్గా. వాళ్ళ దీవెనలు మంచివని, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఓపెనింగ్ అప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు పెళ్ళిళ్ళు ఆడి పాడి వాళ్ళు ఏదైతే దీవెనలు ఇస్తారో, దాతలు ఇచ్చి తీసుకొని వెళ్తారో అది మంచిదని, శుభసూచకమని అనుకుంటారు సమాజంలో. సో ఆ కమ్యూనిటీ ఒక కల్చర్ని, ఒక పరంపరని ఫాలో అవ్వటం వల్ల అది హిజ్రా కల్చర్ అవ్వటం వల్ల వాళ్ళందరూ హిజ్రాలుగా పిలువబడ్డారు. వాళ్ళందరూ కూడా ట్రాన్స్ మహిళలే మ్యాక్సిమం. ఓకే. అయితే ఇప్పుడు సెక్స్ వర్కర్గా హిజ్రాలా లేకపోతే ట్రాన్స్ వ్యక్తులా, ఎవరు చేస్తారు సెక్స్ వర్క్? హిజ్రాలు ఎప్పుడు కూడా సెక్స్ వర్క్లో ఉన్నారని క్లెయిమ్ చేయరండి యాక్చువల్గా. ఎందుకంటే ట్రాన్స్ మహిళలు ఉంటారు. హిజ్రాస్ ఏదైతే ఉందో పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో ఉన్న వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారని సమాజం భావిస్తుంది. కాబట్టి వాళ్ళ శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సెక్స్ చేయరు యాక్చువల్గా. సర్జరీ చేసుకున్నాక వాళ్ళకి ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ ఉండవు, అలాంటి ఆలోచనలు కూడా ఉండవు, భగవతారాధనలో ఉంటారు. కాబట్టి తద్వారా వాళ్ళ శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి, వాళ్ళ దీవెనలు కూడా పవిత్రంగా ఉంటాయని సమాజంలో ఒకలాంటి పర్సెప్షన్ ఉంది, భావన ఉందన్నమాట. సో కాబట్టి హిజ్రా అన్న వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా వాళ్ళు ఇప్పుడు కూడా సెక్స్ వర్క్లో ఉన్నారని అన్నారు, ఉండరు కూడా మ్యాక్సిమము. ఎవరైతే సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్న ట్రాన్స్ మహిళలు అయితే ఉంటారు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తులు దీవించే అవకాశం లేదా ఎవరిని? హిజ్రా వాళ్ళే మ్యాక్సిమం దీవెనలు ఇస్తారు యాక్చువల్ సమాజంలో.